సరే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఈ స్టాక్ లెడ్జర్స్ కాన్సెప్ట్స్లో మిస్టేక్ ఎక్కడ జరుగుతాయంటే ఫస్ట్ ఫార్మాట్ని మనం డ్రా చేసుకోవడంలో. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ మెథడ్ అయినా సరే ఓవరాల్గా 4 కాలమ్స్ వస్తాయి. ఫార్మాట్ ఫస్ట్ డ్రా చేయడం నేర్చుకోవాలి. 4 కాలమ్స్ ఏంటి? ఫస్ట్ డేటా, రిసీట్స్, ఇష్యూ, బ్యాలెన్స్. రిసీట్స్ అంటే ఎన్ని రా మెటీరియల్ పర్చేస్ చేసామనేది, ఇష్యూ అంటే ఎన్ని రా మెటీరియల్ ఇష్యూ చేసామనేది, అంటే ప్రొడక్షన్ పర్పస్ కోసం. సో డేటా చూడాలి, డేట్ చూడాలి, ఫస్ట్ రిసీట్స్ చూడాలి, ఇష్యూ చూడాలి, బ్యాలెన్స్ చూడాలి. బట్ మరి ఈచ్ కాలంలో ఎక్సెప్ట్ డేట్ కాలం కాకుండా రిసీట్స్ కాలము, ఇష్యూ కాలము, బ్యాలెన్స్ కాలంలో ప్రతి ఒక్క కాలమ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. క్వాంటిటీ, రేట్, అమౌంట్. క్వాంటిటీ, రేట్, అమౌంట్. క్వాంటిటీ, రేట్, అమౌంట్. సింపుల్గా ఎంత క్వాంటిటీ కొన్నాము, ఎంత రేట్తో కొన్నాము, దాని వాల్యూ ఎంత రిసీట్స్తో. ఇష్యూ అయితే ఎన్ని క్వాంటిటీస్ ఇష్యూ చేసాము, ఏ రేట్ ఉన్న క్వాంటిటీస్ ఇష్యూ చేసాము, దాని వాల్యూ ఎంత. బ్యాలెన్స్ ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఏది ఉంటే అది ప్రొవైడ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మనము ఈ డయాగ్రామ్గా చార్ట్ డ్రా చేయడం తెలియాలి, అంటే ఈ టేబుల్ డ్రా చేయడం తెలియాలి. సో అట్ ఎనీ కాస్ట్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ టేబుల్ని డ్రా చేసుకోవడం మీద క్లారిటీ ఉండదు, నథింగ్ బట్ ఎన్ని కాలమ్స్ వస్తాయన్నది. ఎందుకంటే చాలాసార్లు మనం కాలమ్స్ వేసుకుంటాం కానీ ఆ స్పేస్ సరిపోక ఆల్మోస్ట్ ఒక సగం ప్రాబ్లం చేసేసి మరి ఈ ఫార్మాట్ కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది అనవసరంగా. సో సింపుల్గా టేబుల్ డ్రా చేసుకున్నప్పుడు మనకు 4 కాలమ్స్ ఉంటాయి. డేటు, రిసీట్స్, ఇష్యూ, బ్యాలెన్స్. రిసీట్స్, ఇష్యూ, బ్యాలెన్స్లో డెఫినెట్గా 3 కాలమ్స్ ఉంటాయి. ఏదేది? క్వాంటిటీ, రేటు, అమౌంట్. క్వాంటిటీ, రేట్, అమౌంట్. క్వాంటిటీ, రేట్, అమౌంట్. 3 కాలమ్స్. సో సబ్ కాలమ్స్ అంటాం సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం FIFO మెథడ్ని యూజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇప్పుడు ది స్టాక్ ఆఫ్ మెటీరియల్ హెల్డ్ ఆన్ 1/4/2015 was 4000 units at the rate of 50 per unit. So the stock of material held on 1/4/2015 was 400 units at the rate of 50 per unit. Nothing but they are giving the information about opening stock. Opening stock information మనకి ఇస్తున్నారు. The following receipts and issues were recorded. ఇచ్చిన డేటా రిసీట్స్ ఇష్యూ సంబంధించి డేటా ఇచ్చారు. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద స్టాక్ లెడ్జర్ అకౌంట్ షోయింగ్ దట్ ద వాల్యూ ఇష్యూ కుడ్ బి క్యాలిక్యులేటెడ్ అండర్ బేస్ స్టాక్ మెథడ్ బోత్ త్రూ FIFO మెథడ్ అండ్ LIFO మెథడ్ బీయింగ్ 100 యూనిట్స్. బీయింగ్ ద బేస్ 100 యూనిట్స్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మనకు కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డేట్స్ ఇచ్చాడు. 2nd ఏప్రిల్ నుంచి 6th ఏప్రిల్, 10th ఏప్రిల్, 13th ఏప్రిల్, 28th ఏప్రిల్, 25th ఏప్రిల్ అలా. సో రిసీట్స్, ఇష్యూస్ ఆర్డర్లో ఇచ్చారు, ప్రాబ్లం లేదు, మనం చేసుకుంటూ వెళ్తుంటాం. బట్ కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఒక 10 ఇన్ఫర్మేషన్స్, 10 ట్రాన్సాక్షన్స్ డేట్ ఆర్డర్లో ఇస్తాడు. ఇక్కడ 11th ట్రాన్సాక్షన్ ఏం చేస్తాడంటే ఏదో ఒక ప్రీవియస్ డేట్ ఇస్తాడు. సో దాని మీనింగ్ ఏంటి అంటే మీరు ఇంతవరకు చేసిన డేటా అంతా కూడా అక్కడ డెఫినెట్గా స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/4, 6/4, 10/4, 13/4 ఆర్డర్ ఉన్నాయి. మేబీ 25 వరకు అనుకుందాం. ఇక్కడ మీరు జస్ట్ ట్రాన్సాక్షన్ని చూసుకొని రిసీట్స్ అయితే రిసీట్స్, ఇష్యూ అయితే ఇష్యూ సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇక్కడ 24, 25, 4 తర్వాత సడన్గా 3/4 ఇష్యూ అని వచ్చింది అనుకోండి, డేట్ 3/4/2014 ఇష్యూ అని వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్ ఏదైతే ఇంతవరకు సాల్వ్ చేశారో, ఇంతవరకు ఏవైతే ఎంట్రీస్ రాశారో, నథింగ్ బట్ ఇష్యూస్, పర్చేజెస్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా రాంగ్ అయినట్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, నథింగ్ బట్ స్టాక్ లెడ్జర్ అకౌంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అన్ని డేట్స్ అన్నీ చూడండి, క్వశ్చన్ మొత్తం క్లియర్గా చదవండి. ఏవేవి ఏ ఆర్డర్లో ఉన్నాయి క్వశ్చన్స్ మొత్తం క్లియర్గా చదవండి. డేట్స్ ఆర్డర్లో ఫామ్ చేసుకోండి. దాని తర్వాతే క్వశ్చన్ని స్టార్ట్ చేయండి. అట్ ఎనీ కాస్ట్ క్వశ్చన్ని చదువుకోకుండా బ్లైండ్గా ఉన్న ట్రాన్సాక్షన్స్ని అదే ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తే మధ్యలో కొన్ని సడన్గా ట్విస్ట్లు ఇలాంటివి వస్తాయి కొన్ని. సో ఆటోమేటిక్గా మనం అక్కడ స్టాప్ అయిపోతాం. స్టాప్ అవుతుంది మీన్స్ నథింగ్ బట్ ఏమీ కాదు, మరీ ఫస్ట్ నుంచి చేసుకొస్తారు. బట్ టైం వేస్ట్ కదా, మనకున్న 3 అవర్స్ ఎఫెక్టివ్గా యూస్ చేసుకోవడం తెలియాలి కదా. మీరు డెఫినెట్గా ఆ ప్రాబ్లం అక్కడ వర్క్ చేయడానికి ఈజీగా 7 to 8 minutes పడుతుంది. సో ఇప్పుడు ఆ 7 to 8 minutes మొత్తము వేస్ట్ అయితే కదా మనకి ఎగ్జామ్ క్రూషియల్ టైంలో ఉన్న 3 hours టైంలో. సో అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనము క్వశ్చన్ మొత్తాన్ని క్లియర్గా చదవాలి. దాని తర్వాత
మెథడ్ని ఏ మెథడ్ అయితే అడిగాడు చూసి ఆ మెథడ్ని తీసుకొని డేట్స్ అని ఒక ఆర్డర్లో రాసుకొని అప్పుడు మీరు క్వశ్చన్ స్టార్ట్ చేయండి. అంతవరకు స్టార్ట్ చేయండి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఓకే, కానీ మీకు ఒక డౌట్ వస్తుంది. బేస్ బీయింగ్ 100 యూనిట్స్ ఏంటి దీని మీనింగ్? బేస్ బీయింగ్ 100 యూనిట్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? సింపుల్, ఇట్ ఈస్ నథింగ్ బట్ సేఫ్టీ స్టాక్. సేఫ్టీ స్టాక్. సో అట్ ఎనీ కాస్ట్ 100 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేయండి అని దాని మీనింగ్. 100 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేయండి అని. సో ఏం చెప్పాడు? April 2nd purchases 100 units at the rate of 55 per unit. 6/4 ఇష్యూ అంటే ఒకటి పర్చేస్ చేశారు, 2nd 6th ఇష్యూ చేశారు, 10th పర్చేస్ చేశారు, 13th ఇష్యూ చేశారు, 20th పర్చేస్ చేశారు, 25 ఇష్యూ చేశారు. సో పర్చేజెస్ అన్నీ ఉన్నాయి. పర్చేజ్ మీన్స్ రిసీట్స్, ఇష్యూ మీన్స్ ప్రొడక్షన్ కోసం ఇష్యూ చేసిన మెటీరియల్. సో అలాగే డేట్స్ అన్ని సార్ చూసుకుంటే 10, 12, 13, 15, 12, 16. సో జూన్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అన్నీ ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలి? స్టాక్ లెడ్జర్ అకౌంట్ బేస్ FIFO మెథడ్ యూజ్ చేసుకొని 100 యూనిట్స్ అనేది సేఫ్టీ స్టాక్ యూజ్ చేసుకొని చేయాలి. సో ఆల్వేస్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఓపెనింగ్ స్టాక్ ఇచ్చినప్పుడు, ఓపెనింగ్ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు 400 యూనిట్స్ ఇచ్చారు. ఎప్పుడు ఉంది ఓపెనింగ్ స్టాక్? 400 యూనిట్స్. నథింగ్ బట్ ఈ 400 యూనిట్స్లో డెఫినెట్గా 100 యూనిట్స్ ఏంటి? సేఫ్టీ స్టాక్. సో ఫస్ట్ సేఫ్టీ స్టాక్ ఏంటి రాసిద్దాం. మనం సేఫ్టీ స్టాక్ డీటెయిల్స్ ఫిల్ చేసిద్దాం. సో ఓపెనింగ్ స్టాక్ బ్యాలెన్స్లో 100 యూనిట్స్ సేఫ్టీ స్టాక్, ఈచ్ 150, దాని వాల్యూ 5000. 100 × 50 5000. మరి మిగతా 300 యూనిట్స్ మనం ప్రొడక్షన్ కోసం ఇష్యూ చేయొచ్చు. ఇది 1/4 ఓపెనింగ్ స్టాక్ కాబట్టి. 2/4కి ఏం చేస్తున్నాం? పర్చేస్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. పర్చేజ్ 100 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 55 per unit. సో రిసీట్స్లో 100 యూనిట్స్ పర్చేస్ చేసాము, ఈచ్ 155, టోటల్ 5500 ఇస్ ద వాల్యూ. ఇంతకుముందు ఆల్రెడీ మనకు బ్యాలెన్సింగ్లో కొన్ని కొన్ని యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికి ఎక్స్ట్రాగా మరి 100 యూనిట్స్ కొన్నాం కాబట్టి ఆ 100 యూనిట్స్ని యాడ్ చేసి చూపించాలి. బట్ ఇక్కడ బ్యాలెన్స్తో చూసినప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను సేఫ్టీ స్టాక్ని సపరేట్గా చూపిస్తున్నాను. సేఫ్టీ స్టాక్ ఉన్నప్పుడు వీలైనంత వరకు సపరేట్గా చూపించడానికే ట్రై చేయండి. సేఫ్టీ స్టాక్ మీ దగ్గర ఉన్నప్పుడు సపరేట్గా చూపించడానికి ట్రై చేయండి. 100 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 50,000. దాంతోపాటు మనకు ఓపెనింగ్ స్టాక్లో ఉన్న 300 యూనిట్స్ అలాగే చూపిస్తున్నాం. ప్లస్ ఇప్పుడు కొత్తగా పర్చేస్ చేసిన 100 యూనిట్స్, 100 × 55 5500. ఇది ఓవరాల్గా బ్యాలెన్సింగ్లో నేను 3 ఐటమ్స్కి 3 సపరేట్గా చూపించాను. ఓపెనింగ్ స్టాక్లో సేఫ్టీ స్టాక్ సపరేట్గా చూపించాను, ఓపెనింగ్ యూనిట్స్ సపరేట్గా చూపించాను, కొత్తగా పర్చేస్ చేసిన యూనిట్స్ కూడా చూపించాను. సో నెక్స్ట్ 6th ఏం చేశాను? ఇష్యూ చేశాను. ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేశాను? 300 యూనిట్స్ ఇష్యూ చేశాను అట్ ద రేట్ ఆఫ్ 50. సో 15,000 వాల్యూ ప్రొవైడ్ చేశాను. మీరు ఒకసారి ఎంట్రీ చూడండి ఎన్ని ఇష్యూ చేశాను అన్నది. 4th అంటే April 6th 400 యూనిట్స్ ఇష్యూ చేశాను. ఆ ఇష్యూ చేసిన యూనిట్స్ ఎక్కడి నుంచి ఇష్యూ చేసి ఉంటాను? నాకు ఓపెనింగ్ స్టాక్ ఉంది, యాజ్ వెల్ యాజ్ పర్చేస్ చేసిన ఓపెనింగ్ స్టాక్లోనేమో 400 యూనిట్స్ ఉన్నాయి. అందులో సేఫ్టీ స్టాక్ వచ్చేసి 100 యూనిట్స్, ఇంకా ఓపెనింగ్ వచ్చేసి 300. సో కొత్తగా పర్చేస్ చేసిన ఎన్ని ఉన్నాయి మరి? 100 యూనిట్స్. సో నథింగ్ బట్ ఇప్పుడు నేను ఫాలో అవుతున్న FIFO మెథడ్ కాబట్టి, FIFO మెథడ్ అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ 100 యూనిట్ 400 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్స్ అన్ని ఎక్కడి నుంచి యూస్ చేస్తాను నేను? ఓపెనింగ్ స్టాక్ నుంచి. సో నాకు ఓపెనింగ్ స్టాక్లో 300 యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ 300 యూనిట్స్ ఫస్ట్ ఇష్యూ చేస్తాను. సో నాకు ఇంకా 100 యూనిట్స్ కావాలి కాబట్టి పర్చేజెస్ నుంచి ఇష్యూ చేస్తాను. కాబట్టి చూడండి, పర్చేజెస్ ప్రైస్ 55. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ వాల్యూ 15. మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఓపెనింగ్ స్టాక్ 50, పర్చేజెస్ 55. ఇక్కడ ఉంది పర్చేజెస్ 55, ఓపెనింగ్ స్టాక్ ఏమో 50. సో అవి అలాగే యూస్ చేస్తాను వాల్యూస్. సో 15,000, 5,500. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్లో ఏముంటుంది? నాకు ఇంకా ఓన్లీ సేఫ్టీ స్టాక్ మాత్రమే ఉంటుంది. క్లోజింగ్లో ఇంకా ఓన్లీ సేఫ్టీ స్టాక్ మాత్రమే ఉంటుంది. సో సేఫ్టీ స్టాక్ నాకు ఎనీ కాస్ట్ నేను ఇష్యూ చేయకూడదు, ఎక్సెప్ట్ నాకు షార్టేజ్ వస్తే తప్ప. షార్టేజ్ వస్తే మాత్రమే సేఫ్టీ స్టాక్ ఇష్యూ చేయండి, అదర్వైజ్ సేఫ్టీ స్టాక్ ఇష్యూ చేయండి. నేను క్లోజింగ్ బ్యాలెన్స్లో అలాగే చూపిస్తాను. సో నెక్స్ట్ 10/4 ఏమైనా చూడండి.
నెక్స్ట్ డేట్ ఏమైంది, ఇష్యూ అయిన తర్వాత నాకు బ్యాలెన్సింగ్ ఫేర్ ఏది ఉంటే అది చూపిస్తాను. ఇంకా 10/4 మరీ పర్చేస్ చేశాను 600 యూనిట్స్ అట్ ది రేట్ ఆఫ్ 55. 10/4 600 యూనిట్స్ అట్ ది రేట్ ఆఫ్ 55 ఇష్యూ చేశాను. 33,000 ఇష్యూస్. ఏమి రిసీట్స్ ఇష్యూ చేయలేదు, ఇష్యూ ఏం లేవు కాబట్టి అలాగే పెట్టాను. ఇవి రిసీట్స్ కాబట్టి రిసీట్స్ కాలంలో రాశాను పర్చేజెస్ కాబట్టి. ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి. సేఫ్టీ స్టాక్ది సపరేట్గా చూపించాను, యాజ్ వెల్ యాజ్ కొత్తగా 600 యూనిట్స్ కొన్నాను. 600 ఇంటూ 55, 600 ఇంటూ 55 33,000 బ్యాలెన్సింగ్లో చూపించాను వాల్యూ. సో నెక్స్ట్ ఏం చేస్తాం, 13/4 ఏమని చూడండి ఒకసారి. 13/4 ఎన్ని యూనిట్స్, సో ఇక్కడ ఉంది 13/4 ఇష్యూ 400 యూనిట్స్. 400 యూనిట్స్ నేను తీసుకున్నా అంటే ఇష్యూ చేశానంటే నేను పర్చేజెస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 400 యూనిట్స్ ఇష్యూ చేయాలి. ఉన్నది ఒకే టైప్ ఆఫ్ మెటీరియల్. ఇప్పుడు ఏది ఇంతకుముందు కొన్న 600 ఇంటూ 55. సో 600లో 400 యూనిట్స్ ఇష్యూ చేస్తాను 55కి. ఇంకా బ్యాలెన్సింగ్ ఎన్ని ఉంటాయి, 200 ఇంటూ 55. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ సేఫ్టీ స్టాక్ని ఇష్యూ చేయట్లేదు, అలాగే ఉన్నాయి. 100 ఇంటూ 50 సేఫ్టీ స్టాక్ని ఇష్యూ చేయట్లేదు. 100 ఇంటూ 50 5,000 అలాగే ఉంటున్నాయి. సో ఇష్యూ ఉన్నప్పుడు ఎన్ని యూనిట్స్ అయితే మీరు ఇష్యూ చేస్తారో అవి మాత్రమే ఇష్యూ కాలంలో రాయండి. ఇంకా మిగతావన్నీ క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే రాసేయండి. సో ఇలా మనం 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి. ఏం కేర్ తీసుకోవాలి, సింపుల్ ఒకటే కేర్. మన FIFO మెథడ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మనకు 2 టైప్స్ ఆఫ్ పర్చేసెస్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ ఒకటి పర్చేస్ చేసాము, సెకండ్ ఒకటి పర్చేస్ చేసాము. ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాము అంటే ఆ ఇష్యూకి ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేసుకోవాలి, ఫస్ట్ పర్చేజెస్ ఉన్నాయి కదా ఆ పర్చేజెస్ యూస్ చేయండి. మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది, FIFO మెథడ్ LIFO మెథడ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా మనము ప్రీవియస్ క్లాసెస్లో. సో ఎంత ప్రైస్తో అయితే పర్చేస్ చేసామో అంత ప్రైస్తోనే ఇష్యూ చేయండి FIFO మెథడ్లో. ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే క్లోజింగ్ బ్యాలెన్స్తో చూపించేసేసి లాస్ట్ కాలమ్స్లో. సో అలా పర్చేజ్ ఇష్యూ వస్తూనే ఉంటాయి. బట్ సేఫ్టీ స్టాక్ మీరు ఎక్కడ చూసినా సరే అలాగే రిప్రజెంట్ చేస్తాం. 100 ఇంటూ 50, 100 ఇంటూ 50, నెక్స్ట్ 100 ఇంటూ 50. క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడైనా సరే అలాగే ఉంటుంది, ఎక్కడ ఇష్యూ చేయము. ఎప్పుడు ఇష్యూ చేస్తాము అంటే ఓన్లీ మన ప్రొడక్షన్ని రీచ్ అవ్వడానికి మన దగ్గర అసలు స్టాక్ లేదు అన్నప్పుడు మాత్రమే వీటిని యూజ్ చేస్తాం. అంతవరకు దీన్ని సేఫ్టీ స్టాక్ని అలాగే చూపిస్తాం అనమాట. సో సేఫ్టీ స్టాక్ని వీలైనంత వరకు సపరేట్గానే చూపించండి. సపరేట్ చూపిస్తేనే బెటర్, ఎందుకంటే మనము అది ప్రొడక్షన్ కోసం యూజ్ చేయం కాబట్టి. సో ఇది ఓవరాల్గా FIFO మెథడ్. సార్ చూసుకోండి. సో ఇవి ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా అంత ఎఫెక్ట్ ఉండదు. వీలైనంత ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తేనే బెటర్. వేసిపోయింది. చాలా మంది చేసే మిస్టేక్స్ చెప్తున్నాం కదా. రిసీట్స్ అప్పుడు ఎంత వాల్యూ పర్చేస్ చేశారో చూడండి. ఇష్యూ అప్పుడు మీరు ఏ యూనిట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారో అదే వాల్యూ, ఏ యూనిట్స్ అయితే అంటే ఏ పర్చేజెస్ యూనిట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారో ఆ పర్చేజెస్కి సంబంధించిన రేట్ మాత్రమే మెన్షన్ చేయండి. అంటే అదే రేట్తో ఇష్యూ చేయాలి. క్లోజింగ్ బ్యాలెన్స్తో మీరు ఏవైతే ఎన్ని టైప్స్ ఆఫ్ పర్చేజెస్ ఉన్నాయో సపరేట్గా చూపించండి. ఆల్మోస్ట్ సేఫ్టీ స్టాక్ని సపరేట్గానే చూపిస్తారు. మీ దగ్గర 2 టైప్స్ ఆఫ్ పర్చేస్ ఉంటే మీరు ఫస్ట్ కాలం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్లో ఇక్కడ చూడండి, నాకు నేను రిమూవ్ చేసి చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ ఫస్ట్ సేఫ్టీ స్టాక్ని సపరేట్గా చూపించాను. దాంతోపాటు నాకు ఓపెనింగ్ స్టాక్ ఉన్నాయి కాబట్టి వాటిని సపరేట్గా చూపించాను. దాంతో పాటు కొత్తగా పర్చేజెస్ వచ్చాయి ఇప్పుడు, సో ఆ పర్చేజెస్ని కూడా సపరేట్గా చూపించాను. సో మీకు ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ పర్చేజెస్, ఎన్ని టైప్స్ ఆఫ్ కొత్త ఐటమ్స్ ఉంటే అన్ని టైప్స్ సపరేట్గా చూపించండి బ్యాలెన్సింగ్లో, ఏం కాదు. సో బట్ ఈ టేబుల్ డ్రా చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రా చేసుకోండి.
కాలమ్స్ ఒక్కటి మిస్ మ్యాచ్ అయినా సరే మొత్తం మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది అనవసరంగా. సో క్వశ్చన్ మొత్తం పర్ఫెక్ట్గా చదవడం నేర్చుకోండి, డేట్స్ ఆర్డర్లో ఉండేలా చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ అది. సో ఇది ఓవరాల్గా FIFO మెథడ్. జస్ట్ ఒక 2-3 ట్రాన్సాక్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మాత్రం ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఇది చూసుకోండి ఒకసారి FIFO మెథడ్. సో FIFO మెథడ్ తర్వాత సేమ్ ఎగ్జాంపుల్ యూజింగ్ LIFO మెథడ్. యూజింగ్ LIFO మెథడ్, LIFO ఇది. సో నా యూజింగ్ LIFO మెథడ్ని బేస్ చేసుకొని చేద్దాం. LIFO మెథడ్లో ఏం చేంజ్ అవుతుంది? సింపుల్. ఆల్వేస్ రిసీట్స్ అనేది చూపించేటప్పుడు ఫస్ట్ మీకున్న ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపించండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ మీరు సేఫ్టీ స్టాక్ చూపిస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ మీకు మిగతా 300 యూనిట్స్ ఉంది కదా, మీకున్న ఓపెనింగ్ స్టాక్ని బ్యాలెన్సింగ్లో చూపించండి. నెక్స్ట్ 2-4 రోజున పర్చేస్ చేశారు. సో ఇక్కడ మరీ 3 ఐటమ్స్ సపరేట్గా చూపించండి. నేను కలర్స్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఇది పర్చేజెస్, ఫస్ట్ పర్చేజెస్ అంటే సారీ ఓపెనింగ్ స్టాక్ ఇది. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ అలాగే ఉంది, మన సేఫ్టీ స్టాక్ సపరేట్గా ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో కలర్ యూస్ చేస్తున్నాం, బ్లూ. ఇవి పర్చేజెస్ అంటే కొత్తగా నేను ఇక్కడ పర్చేస్ చేసింది 100 యూనిట్స్ 55, 100 into 55 5500. ఇప్పుడు ఇష్యూ చేస్తున్నా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇష్యూ ఏదాన్ని ఇష్యూ చేయాలి? నేను ఫాలో అవుతున్న LIFO మెథడ్ కాబట్టి ఏవైతే రీసెంట్గా పర్చేస్ చేస్తుంటానో అక్కడి నుంచే ఇష్యూ చేస్తాను. ఫస్ట్ అక్కడి నుంచే ఇష్యూ చేస్తాను పర్చేజెస్. నాకు ఇంకా కావాలి, నేను ఓవరాల్గా 4000 యూనిట్స్ ఇష్యూ చేస్తాను, 400 యూనిట్స్ ఇష్యూ చేశాను. అందులో రీసెంట్గా 100 యూనిట్స్ పర్చేస్ చేస్తాను కాబట్టి 100 యూనిట్స్ ఇష్యూ చేసేస్తాను. ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి ఇష్యూ చేస్తాను? ఇప్పుడు నా దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉంది కదా 300 యూనిట్స్, 300 యూనిట్స్ ఇష్యూ చేస్తాను. మీరు కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోండి, నేను సేమ్ కలర్స్ యూస్ చేస్తున్నా, ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవే యూస్ చేస్తున్నా. గ్రీన్ కలర్ ఈజ్ సేఫ్టీ స్టాక్, పింక్ కలర్ ఈజ్ ఓపెనింగ్ స్టాక్ అంటే సేఫ్టీ స్టాక్ కాకుండా మిగతా ఓపెనింగ్ స్టాక్, బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ వచ్చేసి పర్చేజెస్. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 6th ఏప్రిల్ రోజున ఇష్యూ చేస్తున్నది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నా? నేను రీసెంట్గా పర్చేస్ చేసిన ఐటమ్స్ ఇష్యూ చేస్తున్నా. ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఆ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి యూస్ చేసుకుంటున్నా? దానికన్నా ముందు నా దగ్గర ఏది ఉంది? ఓపెనింగ్ స్టాక్ 300 యూనిట్స్. సో ఆ 300 యూనిట్స్ యూస్ చేస్తున్నా. సో ఇంకా మిగతా బ్యాలెన్స్ నా దగ్గర ఏది ఉంటుంది? ఓన్లీ సేఫ్టీ స్టాక్. సేఫ్టీ స్టాక్ అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్లో అలాగే చూపిస్తాం. నెక్స్ట్ ఏమైంది? మరి 600 యూనిట్స్ పర్చేస్ చేశాను, కొత్త యూనిట్స్ 600 కొత్త యూనిట్స్ పర్చేస్ చేశాను. అంటే ఇప్పుడు నా దగ్గర క్లోజింగ్ స్టాక్లు ఏవేవి ఉంటాయి? సేఫ్టీ స్టాక్ 100 యూనిట్స్ అలాగే ఉంటాయి, ప్లస్ కొత్తగా పర్చేస్ చేసిన పర్చేజ్ ఐటమ్స్ 600 యూనిట్స్ పర్చేస్ చేశాం కదా, అవి కూడా అలాగే చూపిస్తాం. మీరు కలర్స్ అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది ఏవి నేను చూపిస్తున్నాను అనేది. సో నెక్స్ట్ ఏమైంది? 13th ఏప్రిల్ రోజున 400 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నా. 400 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నా. ఎక్కడి నుంచి ఇష్యూ చేస్తాను? రీసెంట్గా పర్చేస్ చేసిన ఐటమ్స్ నుంచే కాబట్టి ఇంటూ 55 ఉంది ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటూ 55 ఎందుకు ఉంది అంటే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన ఐటమ్స్ 55 రూపీస్తో పర్చేస్ చేశాను కాబట్టి ఇంటూ 55. ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? ఓవరాల్గా 600 యూనిట్స్ పర్చేస్ చేశాను ఇక్కడ, అందులో 400 యూనిట్స్ ఇష్యూ చేశాను అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంకెంత ఉంటుంది? 200 యూనిట్స్. బికాజ్ లాస్ట్ ఫస్ట్ అవుతుంది, లాస్ట్ వచ్చి యూస్ చేస్తాను. బట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది, మరి మర్చిపోవద్దు, సేఫ్టీ స్టాక్ సపరేట్గా చూస్తున్నాం. గ్రీన్ సేఫ్టీ స్టాక్ ఉన్నంత కూడా సపరేట్గా చూస్తున్నాం, చూడండి గ్రీన్ కలర్స్తో. సో ఇలా రీసెంట్గా ఏవైతే ఐటమ్స్ వస్తాయో, రీసెంట్గా ఏవైతే పర్చేస్ చేస్తామో వాటినే ఇష్యూ కోసం యూస్ చేస్తాం. సో ఇక్కడ ఇంకొకటి చూడండి, ఈ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏమైంది? మరీ కొత్తగా కొన్నా ఎన్ని యూనిట్స్? అది డిఫరెంట్, వన్ మోర్ డిఫరెంట్ కలర్.
500 యూనిట్స్ కొన్నాను 65తో. 500 యూనిట్స్ 65తో కొన్నాను. దాన్ని సపరేట్గానే చూస్తాను కొన్నాను 500 యూనిట్స్ 65. మరి ఇంతకుముందు ఇంకా 200 బ్యాలెన్స్ ఉన్నాయి కదా, ఎస్ దాన్ని కూడా సపరేట్గానే చూస్తాను 200 ఇంటూ 55 క్లోజింగ్ బ్యాలెన్స్. ఇంకా యాజ్ యూజువల్ సేఫ్టీ స్టాక్ని డిఫరెంట్ కలర్, అది అలాగే ఉంటుంది. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఓపెన్ సేఫ్టీ స్టాక్, ఇది ఫస్ట్ పర్చేజెస్, ఇది సెకండ్ పర్చేజెస్. సో పింక్ కలర్లో ఉన్నది ఫస్ట్ పర్చేజెస్, ఎల్లో కలర్లో ఉన్నది సెకండ్ పర్చేజెస్. ఇప్పుడు నార్మల్గా ఏమవుతుంది, మనము ఇష్యూ చేయాలంటే, కొత్తగా ఇష్యూ చేయాలంటే దేని నుంచి ఇష్యూ చేస్తాము, సెకండ్ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇష్యూ చేస్తాం. సెకండ్ పర్చేజెస్ ఏవి నాకు ఇక్కడ ఎల్లో కలర్లో మెన్షన్ చేస్తాను 500 ఇంటూ 65. సో వాటినే యూజ్ చేస్తాను ఇక్కడ, వాటినే యూజ్ చేస్తాను. ఇంకా ఇష్యూ చేయాల్సి వచ్చిందా, అప్పుడు నేను ఫస్ట్ పర్చేజెస్ ఉన్నాయి కదా 100 ఇంటూ 55 అంటే ఈ కాలమ్స్, దీని నుంచి యూజ్ చేస్తాను. సో ఓవరాల్గా 200 ఉంటే 100 ఇష్యూ చేస్తాను, ఇంకా 100 అలాగే ఉంటాయి. ఇక యాజ్ యూజువల్గా 100 ఇంటూ 50 ఐ మీన్ నథింగ్ బట్ సేఫ్టీ స్టాక్ అలాగే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఫిఫ్త్ మెథడ్ కూడా. జస్ట్ ఒకసారి అనలైజ్ చేయండి, నేను జస్ట్ 1 మినిట్ వస్తాను. చేయండి ఒకసారి. ఇది ఓవరాల్గా ఫిఫో అండ్ లిఫో మెథడ్. సింపుల్. ఫిఫో మెథడ్ అంటే మీరు ఫస్ట్ ఏవైతే పర్చేస్ చేస్తారో ఆ యూనిట్స్ని ఇష్యూకి యూస్ చేస్తారు. లిఫో మెథడ్ అయితే రీసెంట్గా పర్చేస్ చేసిన ఐటమ్స్, లేటెస్ట్ ఐటమ్స్ ఏమి ఉంటాయో లేటెస్ట్ రా మెటీరియల్ వాటిని ఇష్యూ కోసం యూస్ చేస్తారు. సో నెక్స్ట్ సింపుల్ యావరేజ్. సింపుల్ యావరేజ్ అంటే ఏంటి, ఫస్ట్ ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఫస్ట్ 100 యూనిట్స్ కొన్నాను అట్ ద రేట్ ఆఫ్ 2 రూపీస్. సెకండ్ సేమ్ 100 యూనిట్స్ కొన్నాను అట్ ద రేట్ ఆఫ్ 3 రూపీస్. ఇప్పుడు డే 3 రోజున ఇష్యూ చేస్తున్నా. ఎన్ని 150 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నా. ఇప్పుడు ఒకవేళ నేను ఫాలో అవుతున్నది ఫిఫో మెథడ్ అయితే
ఫాలో అవుతున్నది 100 యూనిట్స్ ఇష్యూ చేస్తాను అనుకోండి. నేను ఫాలో అవుతున్నది FIFO మెథడ్ అయితే ఏ యూనిట్స్ ఇష్యూ చేస్తాను? అట్ ది రేట్ ఆఫ్ 2 రూపీస్తో ఇష్యూ చేస్తాను. ఒకవేళ నేను ఫాలో అవుతున్నది LIFO మెథడ్ అనుకోండి, అట్ ది రేట్ ఆఫ్ 3 రూపీస్తో ఇష్యూ చేస్తాను. అదే నేను ఫాలో అవుతున్నది సింపుల్ యావరేజ్ మెథడ్ అయితే ఈ ప్రైస్ ఉంది కదా 2 + 3, దీన్ని యావరేజ్ చేస్తాను, డివైడ్ బై 2, 2.5తో ఇష్యూ చేస్తాను. సో అట్ రేట్ ఆఫ్ 2.5 రూపీస్తో ఇష్యూ చేస్తాను. దిస్ ఇస్ ద ఓవరాల్ కాన్సెప్ట్. అంతే, సింపుల్ యావరేజ్ అంటే ఇష్యూ ప్రైస్ మాత్రమే మారుతుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు ఒకవేళ FIFO మెథడ్ అయితే 2 రూపీస్తో ఇష్యూ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ కొన్నది 2 రూపీసే కదా, మీరు 2 రూపీస్తో ఇష్యూ చేస్తారు. ఒకవేళ మీరు ఫాలో అవుతున్నది LIFO మెథడ్ అయితే సెకండ్ కొన్న 3 రూపీస్ కదా, ఆ 3 రూపీస్తో ఇష్యూ చేస్తారు. అదే సింపుల్ యావరేజ్ అయితే రెండింటిని యావరేజ్ చేసి 2.5 రూపీస్తో ఇష్యూ చేస్తారు. చూసుకోండి ఒకసారి. పర్చేజెస్ 100 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 ఈచ్. సెకండ్, పర్చేజెస్ 200 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 10.2 రూపీస్ ఈచ్. ఫస్ట్ ఏమో 10 రూపీస్తో పర్చేస్ చేశారు, సెకండ్ ఏమో 10.2 రూపీస్తో పర్చేస్ చేశారు, థర్డ్ 250 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నారు. కానీ ఎంతకి ఇష్యూ చేస్తున్నారో అది ఇవ్వాలి. చూడండి ఒకసారి, ఎంత అమౌంట్ ఇష్యూ చేస్తున్నారు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? యావరేజ్ చేయాలి. మీరు నోట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ 10 + 10.2 డివైడ్ బై 2 యావరేజ్ చేసి 10.10 రూపీస్కి ఇష్యూ చేయాలి. సో దిస్ ఈజ్ ద పర్చేజెస్, ఫస్ట్ పర్చేజెస్ అలాగే ఉంది ఫస్ట్ పర్చేజెస్. నెక్స్ట్ సెకండ్ పర్చేస్ చేసాము 10.2తో, దాని వాల్యూ రాసాము. ఎలా రాసాము చూడండి, ఇక్కడ టోటల్ యూనిట్స్ 100 + 200 టోటల్ 300. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3040. నథింగ్ బట్ 1000 + 2040 3040. ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాం చూడండి, 250 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నాం. దేని నుంచి ఇష్యూ చేస్తున్నాం మనకు సంబంధం లేదు, బట్ ఎంతతో ఇష్యూ చేస్తున్నాం? 10.10. ఎలా వచ్చింది అది? మీకున్న 2 ప్రైజెస్ని యావరేజ్ చేయాలి. 10 + 10.2 డివైడ్ బై 2 10.10తో ఇష్యూ చేస్తాం. 10.10తో దాని వాల్యూ రాస్తాం. మరి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా వస్తుంది? ఇది ఇంపార్టెంట్ కదా. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎలా వస్తుంది? ఇంతకుముందు 300 యూనిట్స్ ఉండేటివి. ఇంతకుముందు 300 యూనిట్స్ ఉండేది, ఇప్పుడు ఎన్ని యూనిట్స్ యూజ్ చేసాము? 250 యూనిట్స్ యూజ్ చేసాము, అంటే 50 బ్యాలెన్స్లో ఉంటాయి యూనిట్స్. దీని వాల్యూ 3040, అంటే క్లోజింగ్ బ్యాలెన్స్లో దాని వాల్యూ 3040. ఎంత ఇష్యూ చేసాము? 2525 రూపీస్ ఇష్యూ చేసాం, ఇంకా బ్యాలెన్సింగ్ ఫిగర్ 550. 3040 - 2525 వచ్చే బ్యాలెన్సింగ్ ఫిగరే బ్యాలెన్స్లో చూపిస్తాం. ఇలా ప్రతిసారి మీకు ఎన్ని యూనిట్స్ వస్తే అలా ఎన్ని యూనిట్స్ని యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అలాగే. సో నెక్స్ట్ మరి 200 యూనిట్స్ పర్చేస్ చేసాము, 10.5 2100, రెండింటిని యాడ్ చేస్తాం. 50 యూనిట్స్ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు 200 యూనిట్స్ వచ్చాయి, టోటల్ 250 యూనిట్స్. ఇంతకుముందు 550 ఉండేది, 550 + 2170 2615. సేమ్ అలాగే ఇంకొక ఐటమ్ కూడా పర్చేస్ చేశాను. ఇప్పుడు చూడండి, మార్చ్ 13న ఇష్యూ చేస్తుంది. ఎన్ని యూనిట్స్? 200 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రైజెస్ని ఏం చేయాలి? యావరేజ్ చేయాలి కదా. చూడండి, మన దగ్గర 3 ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఓవరాల్గా. 10.2 ఫస్ట్వి, అంటే మనం రీసెంట్గా పర్చేస్ చేసిన సెకండ్ ఐటమ్స్. 10.5 10.8 ఇప్పుడు కొత్త ఇష్యూ చేస్తాం కదా, కొత్తగా కొన్నాం కదా. 10.8 10.5, అంతకుముందు 10.2, అంటే బ్యాలెన్సింగ్ పీరియడ్లో ఉన్న 50 యూనిట్స్ అనేది కూడా 10.2నే కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ మూడింటిని యావరేజ్ చేసి 10.5కి ఇష్యూ చేయాలి. సో 10.5కి ఇష్యూ చేస్తాం. 10.5. సో సేమ్ ఇలా యావరేజ్ చేసుకుంటే ఇంకా బ్యాలెన్సింగ్ ఫిగర్లో జస్ట్ మనము ఇంతకుముందు కాస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు మన దగ్గర అవైలబిలిటీ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాలెన్సింగ్ ఫిగర్గా కనుక్కుంటాం థర్డ్ కాలంలో. సో ప్రతి దానికి వర్కింగ్ నోట్స్ రాయాలి, వెరీ ఇంపార్టెంట్. వర్కింగ్ నోట్స్ రాయకుండా ప్రొసీడ్ అవ్వకూడదు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. జస్ట్ మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తే ఇంకా అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ లాగే ఉంటాయి ప్రతిదీ.
సో ఇది సింపుల్ యావరేజ్. నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్. సింపుల్ యావరేజ్కి వెయిటెడ్ యావరేజ్కి డిఫరెన్స్ ఏంటి? చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బేస్ తీసుకుంటా, డమ్మీ డేటా ఒకటి తీసుకుంటా. డే 1 రోజున 100 యూనిట్స్ కొన్నాను అట్ ద రేట్ ఆఫ్ 2 రూపీస్. డే 2 రోజున 100 యూనిట్స్ కొన్నాను అట్ ద రేట్ ఆఫ్ 3 రూపీస్. డే 3 రోజున ఇష్యూ చేస్తున్నా, ఇట్ ఈజ్ ఇష్యూ 100 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నాం. అప్పుడు ఎలా చేస్తాము? మామూలుగా సింపుల్ యావరేజ్ అయితే 2 + 3 / 2 అని రాసి 2.5కి ఇష్యూ చేస్తాం. అదే వెయిటెడ్ యావరేజ్ అనుకోండి, మొత్తం తీసుకోవాలి. 100 × 2, వెయిట్స్ కూడా కన్సిడర్ చేయాలి. 100 × 3 / టోటల్గా ఎన్ని యూనిట్స్? 200 యూనిట్స్. సో వచ్చే వాల్యూతో ఇష్యూ చేయాలి. ఎంత వస్తుంది మనకి? ఇది 200 + 300 500. 500 / 2 2.5. సో మీరు ఇది సేమ్ వచ్చింది అనుకోవద్దు. ఒకవేళ మనం వాల్యూస్ చేంజ్ చేసాం అనుకోండి, ఇక్కడ చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం సేమ్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి సేమ్ వచ్చింది. సో మీరు వెయిట్స్ కన్సిడర్ చేసి ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ ప్రైస్తో ఇష్యూ చేయాలి. మిగతాదంతా సేమ్ టు సేమ్. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. ఇది కూడా సేమ్గానే ఉంటుంది ఇంకా. సో మీరు ఏదైతే సింపుల్ యావరేజ్లో చేస్తారో సేమ్ అదే మెథడ్ యూస్ చేయండి, కాకపోతే వెయిట్స్ని కూడా కన్సిడర్ చేయండి. ఇది మెయిన్ పాయింట్. రివైజ్ చేయండి ఒకసారి. సింపుల్ అడ్జస్ట్మెంట్స్ చూసుకోవాలి, ఇంకా ప్రతి మెథడ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. జస్ట్ అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటాం. రీప్లేస్మెంట్ ప్రైస్ బేసిస్. రీప్లేస్మెంట్ ప్రైస్లో ఏం జరుగుతుంది? చాలా సింపుల్. మీరు ఇంతవరకు ఎలా చేస్తారు, మీరు ఏ మెథడ్ అబ్జర్వ్ చేసినా మెయిన్గా మనకి ఇష్యూ వచ్చేదంతా కూడా ఇష్యూ ప్రైస్ ఎంత, ఏ ప్రైస్తో ఇష్యూ చేయాలని. రీప్లేస్మెంట్లో ఏం చెప్తాడు? సింపుల్, ఏ రోజునైతే ఇష్యూలు ఉంటాయో ఆ ఇష్యూ డేట్స్ రోజున ఎంతకి ఇష్యూ చేయాలని వాడే చెప్పేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 15/3 ఒకసారి చూడండి, ఇష్యూ ఉంటుంది. 15/3 ఇష్యూడ్ 300 యూనిట్స్. ఎంత యూనిట్స్ ఇష్యూ చేశాడు? ఓకే, ఎంత ప్రైస్కి ఇష్యూ చేయాలి? 4.2. రీప్లేస్మెంట్ ప్రైస్ ఎంత అనేది వాళ్ళే చెప్పేస్తారు, 4.2. తర్వాత 23 ఒకసారి చూడండి, 23 ఇష్యూ 250 యూనిట్స్. ఎంతకి ఇష్యూ చేయాలి? చెప్పలేదు. ఇప్పుడు రీప్లేస్మెంట్ ప్రైస్ ఉంది 4.4. సో 23 250 యూనిట్స్ 4.4కి ఇష్యూ చేసేయండి. 15/3 4.2కి ఇష్యూ చేసేయండి. 4.2కి ఇష్యూ చేయాలి. సో ఇష్యూ ప్రైస్ అనేది చెప్పేస్తాడు డైరెక్ట్గా. రీప్లేస్మెంట్ ప్రైస్లో ఎంత ప్రైస్తో ఇష్యూ చేయాలనేది క్లియర్గా వాడే మెన్షన్ చేస్తాడు. సో ఆ ప్రైస్తో మనము ఇష్యూ చేస్తే సరిపోతుంది. క్వశ్చన్ ఇది కూడా ఒకసారి సేమ్ టైప్ అన్ని.
ఓన్లీ ఇష్యూ ప్రైస్ అడ్జస్ట్మెంట్సే ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. ఆ ఇష్యూ ప్రైస్ అడ్జస్ట్మెంట్స్ తెలిస్తే చాలు. సో FIFO మెథడ్లో ఈ సెగ్రిగేషన్ ఇంపార్టెంట్. ఈ సెగ్రిగేషన్స్ FIFO మెథడ్లో ఈ సెగ్రిగేషన్స్ ఇంపార్టెంట్. తర్వాత మెథడ్లో సింపుల్ యావరేజ్లో ఇష్యూ ప్రైస్ ఎంత, వెయిటెడ్ యావరేజ్లో ఇష్యూ ప్రైస్ ఎంత అనేది ఇంపార్టెంట్. మిస్ చేయదండి ఆ పాయింట్స్. నెక్స్ట్ వన్ స్టాండర్డ్ ప్రైస్ బేసిస్. స్టాండర్డ్ ప్రైస్ అంటే మీకు ఇంకా నార్మల్గా స్టాండర్డ్ కాస్టింగ్ కంప్లీట్ అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్టాండర్డ్ కాస్టింగ్లో మేబీ సమ్ వేరియన్స్ వల్ల 20 రూపీస్ అని డెఫిసిట్ వస్తుంది. మీకు స్టాండర్డ్ కాస్టింగ్లో క్లారిటీ వస్తుంది 20 రూపీస్ ఎలా వచ్చింది అనేది. బట్ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా 20 రూపీస్ వాడేసేసాడు. ఫస్ట్ దాన్ని బేసిస్ స్టాండర్డ్ ప్రైస్ కనుక్కోవాలి మనం. టోటల్గా ఏదంటున్నాడు, ద డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ ద ప్రైస్ ఆన్ January 1st. January 1st ఎన్ని ఉన్నాయి చూడండి మన దగ్గర యూనిట్స్. January 1st 10 tons at the rate of 240 per ton. సో దాన్ని అంటే ఓవరాల్గా 20 రూపీస్ అనేది వేరియన్స్ ఉంది. సో 240 into 10కి 20 రూపీస్ యాడ్ చేస్తున్నాం. ఇంతకుముందు డెఫిసిట్ ఉందని చెప్పాడు కదా వాడు. సో ఆ డెఫిసిట్ని ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా మరి 10 యూనిట్స్గా తీసుకుంటున్నాం. అంటే 240 ప్లేస్లో ఇప్పుడు 242 రూపీస్ని బేస్ చేసుకొని ఇష్యూ చేయాలి మీరు. నార్మల్గా 240 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇష్యూ ప్రైస్ ఎక్కడ చూసినా సరే 242 ఉంటుంది. స్టాండర్డ్ ప్రైస్ కనుక్కొని ఆ ప్రైస్తో ఇష్యూ చేస్తాం. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటే ఏంటి మీకు అంతా స్టాండర్డ్ కాస్టింగ్లో వస్తుంది. అక్కడ క్లారిటీగా చెప్తాం మరి సేమ్ ఎగ్జాంపుల్. సో యాజ్ ఆఫ్ నౌ 242 రూపీస్ ఎలా వచ్చింది అంటే ఓవరాల్గా 20 రూపీస్ డెఫిసిట్ ఉంది అన్నాడు. ఆ 20 రూపీస్ డెఫిసిట్ని ఎలా కవర్ చేస్తాం మనము, 240 into 10 రూపీస్ ఇస్ ద 2400 ఇస్ ద టోటల్ కాస్ట్. 2400 డివైడ్ బై 10 అంటే 240 వస్తుంది. బట్ ఆ 20 రూపీస్ని అడ్జస్ట్ చేసిన తర్వాత 240 రూపీస్ ఉండేది 242 రూపీస్ అయింది. సో ఆ 242 రూపీస్తోనే ఇష్యూ చేస్తాం అన్నింటికి. మీరు ఇష్యూ ప్రైస్ ఎక్కడ చూసినా 242 రూపీసే ఉంటుంది. ఇంకా మిగతాదంతా సేమ్, మరి ఇష్యూ ప్రైస్ అంతా కూడా సేమ్గానే ఉంటుంది. ఇష్యూ ప్రైస్ ఎక్కడ చూసినా 242 రూపీస్తోనే ఇష్యూ చేస్తాం. ఇంకా పర్చేస్ ప్రైస్, బ్యాలెన్సింగ్ అన్నీ కూడా నార్మల్. ఇంకా మిగతా మెథడ్స్తో ఎలా చేస్తామో అలాగే చేస్తాం. చూసుకోండి ఇది కూడా మనకు ఒకటే ఒకటి ఉంటుంది, స్టాక్ అవుట్స్. ఇది కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే మన సిలబస్. కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఐ హోప్ ఈ లెడ్జర్స్ అకౌంట్స్ అన్ని ఈజీగానే హ్యాండిల్ చేయగలని అనుకుంటున్నా. మెయిన్గా టేబుల్ని డ్రా చేసుకోవడం యాజ్ వెల్ యాజ్ ఇష్యూ ప్రైస్ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో స్టాక్ అవుట్స్. సేఫ్టీ స్టాక్ అంటే మనము ఒకవేళ మన దగ్గర
రా మెటీరియల్ స్కేర్సిటీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ప్రొడక్షన్ ఆగకుండా యూస్ చేసే మెటీరియల్ సేఫ్టీ స్టాక్. సో అటు సేఫ్టీ స్టాక్ కూడా మనకు అవైలబుల్, సేఫ్టీ స్టాక్ అని పెడితే మనం ప్రొడక్షన్ చేయడానికి మన దగ్గర రా మెటీరియల్ లేకపోవడం. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ we call stock outs. It is the situation when entity is unable to issue stock due to unavailability stock of stock. అంటే ప్రొడక్షన్ కోసం ఇష్యూ చేయడానికి మన దగ్గర రా మెటీరియల్ లేనప్పుడు ఆ సిచ్యువేషన్ని స్టాక్ అవుట్స్ అంటాం. సో దానికి సంబంధించి ప్రాబ్లమ్ ఎలా చేయాలి ఒకసారి చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 9, మీకు ప్రాబ్లమ్ క్లారిటీ వస్తే తర్వాత ఈజీగా అర్థమవుతుంది. సో స్టాక్ అవుట్ 100 యూనిట్స్ వచ్చే ఛాన్స్ ప్రాబిలిటీ 20% అంట, 80 యూనిట్స్ వచ్చే ఛాన్స్ 50% అంట, 20 యూనిట్స్ వచ్చే ఛాన్స్ 30% రాసుకోండి, 30% ఉంది. సో 100 యూనిట్స్ స్టాక్ అవుట్స్ వచ్చే ఛాన్స్ 20% ఉంది, 80 యూనిట్స్ స్టాక్ అవుట్ వచ్చే ఛాన్స్ 50% ఉంది, 20 యూనిట్స్ స్టాక్ అవుట్ వచ్చే ఛాన్స్ 30% ఉంది. సేఫ్టీ స్టాక్ 10 యూనిట్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది, 30 యూనిట్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, 100 యూనిట్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది. స్టాక్ అవుట్ కాస్ట్ పర్ యూనిట్, ఒకసారి స్టాక్ అవుట్ వచ్చిందంటే 100 రూపీస్ కాస్ట్ అవుతుంది మనకి, అంటే లాస్ అవుతుంది సింపుల్ చెప్పాలంటే. క్యారింగ్ కాస్ట్ ఆఫ్ సేఫ్టీ స్టాక్ 20 రూపీస్. సో ఇప్పుడు సేఫ్టీ స్టాక్ చూద్దాం. ఫస్ట్ సేఫ్టీ స్టాక్ నేను కనుక ఎన్ని యూనిట్స్, ఫస్ట్ 10 యూనిట్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు, 10 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ స్టాక్ అవుట్స్ ఏమవుతున్నప్పుడు, నాకు 100 యూనిట్స్ స్టాక్ అవుట్ వచ్చే ప్రాబిలిటీ 20% ఉంది. 100 యూనిట్స్ స్టాక్ అవుట్ వచ్చినా సరే నా దగ్గర 10 సేఫ్టీ స్టాక్ ఉంటాయి కదా, ఇంటూ 20% ప్లస్ మరి 80 యూనిట్స్ స్టాక్ అవుట్ వచ్చే ప్రాబిలిటీ 50%, 80 minus 10 into 50% ప్లస్ 20 minus 10, 20 యూనిట్స్ వచ్చినప్పుడు సేఫ్టీ స్టాక్ ఎంత ఉంటుంది, నా దగ్గర 10 ఉంటుంది, ఇంటూ ప్రాబిలిటీ ఎంత, 30%. సో 90 into 20%, 90 into 20%, 70 into 50%, plus 10 into 30%. 90 into 20%, 70 into 50%, 70 into 50%, 10 into 30% plus MRC. సో టోటల్ 56 యూనిట్స్ స్టాక్ అవుట్ అవుతాయి, 56 యూనిట్స్ స్టాక్ అవుతుంది. ఒకసారి స్టాక్ అవుట్ అయితే కాస్ట్ ఎంత అవుతుంది అన్నాడు, 100 రూపీస్. సో 56 యూనిట్స్ ఇంటూ 100, సో 5600 ఇంటూ స్టాక్ అవుట్ కాస్ట్. క్యారింగ్ కాస్ట్ ఆఫ్ సేఫ్టీ స్టాక్, సేఫ్టీ స్టాక్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 10 యూనిట్స్. సేఫ్టీ స్టాక్ క్యారింగ్ కాస్ట్ ఎంతంట, పర్ యూనిట్కి 20, అంటే 10 into 20 2000. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు, 7600 రూపీస్ అవుతుంది. సో నువ్వు కనుక సేఫ్టీ స్టాక్ 10 యూనిట్స్ మెయింటైన్ చేస్తే నీకు స్టాక్ అవుట్ వచ్చిన సిచ్యువేషన్లో 7600 రూపీస్ అవుతుంది కాస్ట్. అలా కాకుండా సేఫ్టీ స్టాక్ 30 యూనిట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందో, సేఫ్టీ స్టాక్ 30 యూనిట్స్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది, కింద రాద్దాం కాస్త. 30 యూనిట్స్, సో 100 యూనిట్స్ మైనస్ 30 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ ఉంటుంది, ఆ ప్రాబిలిటీ 20%. సెకండ్ 80 యూనిట్స్ మైనస్ 30 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ ఉంటుంది, ఆ ప్రాబిలిటీ 50%. ప్లస్ థర్డ్ వన్ 20 యూనిట్స్ సేఫ్టీ స్టాక్, 20 యూనిట్స్ స్టాక్ అవుట్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ నా దగ్గర ప్రాబిలిటీ 30 యూనిట్స్ ఉంది కదా సేఫ్టీ స్టాక్, కాబట్టి అది 0. సో నథింగ్ బట్ ఎలా వస్తుంది, 70 into 20% M plus 50 into 50% M plus MRC. సో టోటల్ 39 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ అవుట్ వస్తుంది. 39 యూనిట్స్ 100 into 3900. మరి సేఫ్టీ స్టాక్ ఎలా వస్తుంది, 30 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ ఇంటూ 20 వస్తుంది, ఇది 600. సో 6000 అంతే కదా. ఇది ఓన్లీ 200, 200 కదా. ఓకే, ఇప్పుడు 39,900 ప్లస్ 600, 4500. 4500 అంటే తక్కువ కాస్ట్ అవుతుంది. సేఫ్టీ స్టాక్ ఎక్కువ యూస్ చేసే కొద్దీ కాస్ట్ తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఎన్ని సేఫ్టీ స్టాక్ యూస్ చేస్తున్నాను, 100 యూనిట్స్.
సో 100 యూనిట్స్ సేఫ్టీ స్టాక్ యూస్ చేస్తున్నప్పుడు స్టాక్ అవుట్ 100 యూనిట్స్ వచ్చినా కాస్ట్ 0 అవుతుంది. సో ప్రతిదీ కూడా 0 0 0 అయిపోతాయి, ఎందుకంటే స్టాక్ అవుట్ కన్నా సేఫ్టీ స్టాక్ ఎక్కువ ఉంది కదా. సో స్టాక్ అవుట్ కాస్ట్ అనేది ఉండదు. బట్ ఈ 100 యూనిట్స్కి కూడా నేను క్యారింగ్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి 2000 రూపీస్. 2000 రూపీస్. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, సేఫ్టీ స్టాక్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ మీ స్టాక్ అవుట్ కాస్ట్ అనేది తగ్గిపోతూ ఉంది. సో అందుకని వీలైనంత ఎక్కువ సేఫ్టీ స్టాక్ ఉండాలి, బట్ అది కూడా ఒక లిమిట్ వరకే ఉండాలి. సో ఇది ఓవరాల్గా స్టాక్ అవుట్స్కి సంబంధించిన ప్రాబ్లం. తీసుకోండి ఒకసారి. క్యాలిక్యులేట్ క్యారింగ్ కాస్ట్. క్యారింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి? యాన్యువల్ డిమాండ్ 200 యూనిట్స్, ఆర్డరింగ్ కాస్ట్ 100, క్యారింగ్ కాస్ట్ 20, సేఫ్టీ స్టాక్ 150. మనం నార్మల్గా క్యారింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి ఫార్ములా? యావరేజ్ క్వాంటిటీ ఇంటూ క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్. సో క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ 20 ఇచ్చేసారు, బట్ యావరేజ్ క్వాంటిటీ ఎంత? నార్మల్గా అయితే మనము ఆర్డర్ చేసే క్వాంటిటీకి డివైడ్ బై 2 చేయాలి, బట్ ఇక్కడ ఆర్డర్ క్వాంటిటీ ఏం లేదు, ఓన్లీ యాన్యువల్ డిమాండ్ ఒకటి ఇచ్చారు కాబట్టి మనం దాన్ని యావరేజ్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి యావరేజ్ చేస్తున్నాను. అదర్వైజ్ నాకు ఆర్డర్ క్వాంటిటీ 5000 యూనిట్స్ అలా ఉంటే 5000ని నేను యావరేజ్ చేసేవాడిని. ఇక్కడ సేఫ్టీ స్టాక్ 150 యూనిట్స్, సో ఇక్కడ ఇంటూ 20 వేయాలి. ఇక్కడ ఎంత వేయాలి? 150 వేయాలా, 150 డివైడ్ బై 2 వేయాలా? అది మెయిన్ పాయింట్. 150 వేయాలా, 150 డివైడ్ బై 2 వేయాలా? దాన్ని కూడా యావరేజ్ చేయాలి కదా. సో చేయాలా వద్దా అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. సో సేఫ్టీ స్టాక్ని యావరేజ్ చేయకూడదు, జస్ట్ 150 ఇంటూ 2 అని రాయాలి. ఎందుకు చేయకూడదు అంటే నార్మల్ ఇన్వెంటరీ అయితే ఏ రోజు ఎంత ఉంటుందో మనకు తెలియదు కాబట్టి యావరేజ్ చేస్తాం, బట్ సేఫ్టీ స్టాక్ ఎంత ఉంటుందో మనకు తెలుసు కదా, కాబట్టి వీటిని యావరేజ్ చేయకూడదు. వచ్చిన ఆన్సర్ ఇంకెంత వస్తే అంత. 10,000 ఇంటూ 20 2 lakhs ప్లస్ 150 ఇంటూ 20 2000 3000. సో సపరేట్గా ఆ వాల్యూస్ రాస్తే అయిపోతుంది. సింపుల్గా ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ సేఫ్టీ స్టాక్ని యావరేజ్ చేయకూడదు, అది పాయింట్. చూడండి, టోటల్ క్యారింగ్ కాస్ట్ ఇన్ కేస్ ఆఫ్ సేఫ్టీ స్టాక్ ఇస్ మెయింటైన్, ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ క్యారింగ్ కాస్ట్ పాయింట్ ప్లస్ సేఫ్టీ స్టాక్ ఇంటూ సి, నథింగ్ బట్ సేఫ్టీ స్టాక్ ఇంటూ క్యారింగ్ కాస్ట్. అంతేగాని సేఫ్టీ స్టాక్ని యావరేజ్ చేయలేదు. సేఫ్టీ స్టాక్ ఈజ్ నాట్ ఇష్యూడ్ టు ప్రొడక్షన్, సో ఇట్ విల్ నాట్ బి రెడ్యూస్ త్రూ అవుట్ ద ఇయర్. It is constant through the year, so average is not taken while calculating total carrying cost. సింపుల్గా వర్డ్లో చెప్పాలంటే మీరు క్యారింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు సేఫ్టీ స్టాక్ని యావరేజ్ చేయొద్దు, టోటల్ వాల్యూ కన్సిడర్ చేయండి అని దాని మీనింగ్. క్లియర్? ఇది ఓవరాల్గా మెటీరియల్ కాస్టింగ్. నెక్స్ట్ క్లాస్లో ఈ మెటీరియల్ కాస్టింగ్కి సంబంధించిన ప్రాబ్లం దించేద్దాం. ఓకేనా? అన్నీ ఒకసారి రివైజ్ చేసుకున్నాండి. నెక్స్ట్ క్లాస్ మెటీరియల్. బాయ్.